DTH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. అతి సర్వత్రా వర్జియేత్ అంటే అది ఏదైనా సరే అతి మంచిది కాదు అని రాజకీయాలకి కూడా ఈ సూత్రం బాగా వర్తిస్తోంది. తమ పార్టీలో కాస్త ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకునే హస్తం నేతలకి ఇప్పుడు ఇది అతిగా మారిపోయి హతవిధి అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏకంగా PCC సారథిని టార్గెట్ చేస్తూ సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు విస్తుపోయేలా చేస్తున్నాయి. అక్కలెవరు, చెల్లెలెవరు, మరదలెవరు? మహిళల్ని PCC చీఫ్ టార్గెట్ చేశారా? పార్టీ కన్నా రక్త సంబంధమే ఎక్కువైందా? కాంగ్రెస్ బాస్ పై సునీతారావు సంచలన ఆరోపణలు. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల చుట్టూ అంటుకున్న కుంపట్లు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. PCC చీఫ్లు మారినా, AICC ఇన్ఛార్జీలు మారినా ఆశావహుల ఆగ్రహ జ్వాలలు మాత్రం చల్లారే సూచనలు కనిపించడం లేదు. లేటెస్ట్ గా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పార్టీ పెద్దలపై విరుచుకుపడిన తీరు చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. కష్టకాలంలో పార్టీని కాచుకొని ఉన్నవారిని కాదని కొత్తగా వచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారంటూ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోసిన సునీత గాంధీ భవన్ ను దడదడలాడించేశారు. సొంత నాయకత్వాన్ని సొంత నేతలే తూలనాడే పరిస్థితి బహుశా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సొంతమనాలేమో. ఒకవేళ అదే నిజమైతే వృద్ధ కాంగ్రెస్ కు అది కూడా ఓ ట్రాక్ రికార్డ్ అనే చెప్పొచ్చు. పార్టీ కోసం కష్టపడ్డాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా పట్టుకొని రోడ్డున పడ్డాం, ప్రత్యర్థులు కేసుల మీద కేసులు బనాయించిన బాధను పంటి బిగున భరించి ఎదుర్కొన్నాం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పక్కన పెడుతున్నారు. ఇది సునీతారావు ఆవేదన. తమను కాదని కొత్తగా వచ్చిన వారికి పదవుల పంపకంలో పెద్దపీట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆమె. తన పదవిని కూడా మరొకరికి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ నేరుగా PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేరు తీసుకురావడం సంచలనం రేపుతోంది. విజయశాంతి పార్టీ కోసం ఏం చేసిందని MLC ఇచ్చారంటూ నిలదీశారు ఆమె. మహిళా నేతలతో కలిసి గాంధీ భవన్ లో PCC చీఫ్ ఛాంబర్ ముందే బైఠాయించిన సునీతారావు ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ లో విభేదాలు కామన్, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్. కానీ సునీతారావు ఈ స్థాయిలో PCC చీఫ్ ను టార్గెట్ చేయడమే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఓవైపు మహిళా లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే, మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలైన సునీతారావు ఆరోపించడం దుమారం రేపుతోంది. అన్ని విమర్శలు, ఆరోపణలు ఒక ఎత్తైతే పదవుల పంపకంలో మహేష్ కుమార్ గౌడ్ పై సునీతారావు చేసిన ఎలిగేషన్స్ మరో ఎత్తుని చెప్పాలి. అక్కా చెల్లెళ్లు, మరదళ్లకు మహేష్ కుమార్ గౌడ్ పదవులు ఇచ్చుకుంటున్నారని, పార్టీ కోసం కష్టపడిన మహిళలను పక్కన పెట్టేస్తున్నారని సునీతారావు ఆరోపణలు గుప్పించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. కష్టపడ్డ మహిళా నేతలకు పార్టీలో అన్యాయం జరుగుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. మా చెల్లెళ్ళు జీవో తీసుకొచ్చినారు. జీవో కాపీ తీసుకొస్తే అట్లా కాదమ్మా, మహేష్ అన్న వాళ్ళ మరదలకు ఒక్కరికి ఇచ్చారు. ఎందుకంటే నేను మహేష్ కుమార్ గౌడ్ గారితో మాట్లాడినప్పుడు నాతో అనడం జరిగింది, ఏమనంటే నా మరదలకి ఏదైతే ఉందో పదవి వచ్చిందో ఆమెకి ఆ పదవి సూటబుల్ కాదు మెంబర్గా, చైల్డ్ కమిషన్ మెంబర్గా. ఆమెకి యాక్చువల్గా చైర్మన్ ఇవ్వాల్సింది రేవంత్ అన్న, కానీ మెంబర్ ఇచ్చారని. అయితే ఇక్కడ నాకు తెలియదు ఏంటంటే ఇంకో పదవి కూడా వాళ్ళ ఇంటికే పోయిందన్న సంగతి తెలియదు. ఒకటి మరదలకి, ఒకటికి చెల్లెలకి వచ్చిందంట అని చెప్పి వందన గౌడ్, చందన గౌడ్ ఇద్దరికి వచ్చిందక్క అని చెప్పి వాళ్ళు నాకు సర్క్యులర్ తీసి చూపించడం జరిగింది. వీళ్ళిద్దరికి పదవులు వచ్చాయి చూడండి అక్క. మరి మనకి ఇవ్వడానికి మహేష్ అన్న ఎప్పుడు దాట వేసుకుంటూ 9 సార్లు మనం రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మాట్లాడకపోవడం, ఇది మేము తప్పు పడుతున్నాం కాబట్టి నువ్వు అడగాలి అని చెప్పి నాకు తీసుకొచ్చి ఇచ్చినారు. సునీతారావు చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు గాంధీ భవన్లోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి. ఇంతకీ ఎవరా అక్క చెల్లెళ్ళు, ఎవరా మరదళ్ళు అంటూ చర్చ జోరందుకుంది. ఇంతకీ వాళ్ళు ఏ జిల్లా వారై ఉంటారు? పార్టీలో పాతవారేనా, లేక మహేష్ కుమార్ గౌడ్ తో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. PCC చీఫ్ గా బాధ్యతలు చేపట్టి 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ కొత్త టీంను ఏర్పాటు చేసుకోలేదు మహేష్ కుమార్ గౌడ్. తనదైన టీంను సిద్ధం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నప్పటికీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. అంతేకాదు ఆయన పనితీరుపై కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ కంటే రక్త సంబంధాలకు, ఇతర అనుబంధాలకు PCC చీఫ్ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సునీతారావు ఆరోపణలు గుప్పించడం గాంధీ భవన్ ను షేక్ చేస్తోంది. అయితే ఇందులో నిజం లేకపోలేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మహేష్ కుమార్ గౌడ్ బంధువైన వందనా గౌడ్ కు చైల్డ్ ప్రొటెక్షన్ కమిషన్ మెంబర్ గా నామినేటెడ్ పదవి, మరో దగ్గర బంధువు చందనా గౌడ్ కు పార్టీ పదవిని కట్టబెట్టినట్టు తెలుస్తోంది. అందుకే సునీతారావు ఈ స్థాయిలో రచ్చ చేశారు అనే ముచ్చట వినిపిస్తోంది.
అయితే సునీతారావు విషయంలో కాంగ్రెస్ నేతల ప్రత్యారోపణలు కూడా సంచలనం రేపుతున్నాయి. పదవులు ఇప్పిస్తానంటూ జిల్లా స్థాయిలో మహిళా నేతల నుంచి ఆమె డబ్బులు వసూలు చేసింది అనే ఆరోపణలున్నాయి. అంతేకాదు ఆమె సిఫార్సు చేసిన వారికి ఆమోదం తెలపకపోవడం వల్లే పిసిసి చీఫ్ పై ఆరోపణలు చేస్తున్నారు అనే ముచ్చట వినిపిస్తోంది. అయితే అదంతా పక్కన పెడితే రాష్ట్ర కాంగ్రెస్ ను నడిపించే పిసిసి బాస్ మీద వచ్చిన ఆరోపణలు సాధారణమైనవేం కాదు. బీసీ కార్డు తెర మీదకు తెచ్చి సీఎం రేవంత్ రెడ్డి అంటతో పదవి దక్కించుకున్నారు అనే ప్రచారం ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ విషయంలో జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా ఈ ఆరోపణలు కూడా తోడవడంతో పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలకు ఆయన ఇచ్చే సమాధానం ఏంటి అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.